ఏం వేడుకుంటున్నా అంటే గత ప్రభుత్వం చేసిన తప్పును చేయకుండా సుమారు 4 సంవత్సరాలకి వెళ్ళి రాని పెండింగ్ బిల్లులను ఈ ఎలక్షన్ల ముందట మా బిల్లులు మాకు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ గత కేసీఆర్ చేసిన పాపాల లెక్క మేము లెవెల్ తిట్టద్దని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేసినట్టయితే ఈ ఎక్కడైతే సుమారుగా రాష్ట్రంలో ఉన్న సర్పంచులు అందరూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు, మీతో పాటు కలిసి ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా ప్రజలల్లా కొద్దిగా కాంగ్రెస్ పార్టీ అంటే పంచాయతీ యాక్టును పునఃసంస్కరిస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బరాబరిగా పెండింగ్ బకాయిలు అయితే ఎవరున్నాయో ఈ సర్పంచుల భార్య పిల్లల పుస్తమట్టెలు కుదబెట్టి అప్పులు తెచ్చిన స్నేహితుల దగ్గర మిత్రుల దగ్గర డబ్బు తెస్తే ఇలా రోడ్డు మీద కనబడితే అరే వాడు అప్పుల సర్పంచ్ వస్తాడు వానికి ఛాయ్ ఆయద్దు, వాడు ఏమన్నా మళ్ళీ ఛాయ్ అయిపోతే మళ్ళీ పైసలు ఇవ్వమంటాడో వాడు ఏం చేయమంటాడో అని సర్పంచ్ని చూసి మాజీ తాజా సర్పంచ్ చూసి జనాలు పారిపోతురు. ఈ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఉండొద్దని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ప్రతి గ్రామానికి ఇవి ఉండాలి.